అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసినంతసేపు నవ్వు ఆగలేదండి. ఆయన అబద్ధాలు చెప్తారు, కానీ అబద్ధాలు ప్రజల్లో ఎంతో కొంత వాస్తవాలను గమనించే వ్యక్తులు ఉంటారు కదండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రిన్సిపల్ స్ట్రాటజీ ఉంది. అదేంటంటే కొన్ని అబద్ధాలని మనం గంటల ప్రెస్ మీట్లో కూర్చుని ప్రచారం చేసినట్లయితే అందరూ నమ్మేస్తారు అనుకుంటారు. అందరూ అనే దాంట్లో కాస్త స్పెసిఫికేషన్ ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే కొంతమంది గొర్రెలు ఉండొచ్చు మీరు చెప్తే నమ్మేసే వ్యక్తులు, కానీ జనాలంతా గొర్రెలు కాదు కదండి. అక్కడక్కడ మాలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మరి కూర్చుని వాస్తవం ఏంటని స్టడీ చేస్తారు కదా జగన్ రెడ్డి గారు. మీరు ఏదో ఓకదంపుడుగా అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే అవన్నీ నిజాలని జనాలు ఎలా నమ్ముతారండి? ఏదో దిక్కుమాలిన ఒక్క న్యూస్ ఆర్టికల్లో, ఆ న్యూస్ ఆర్టికల్ కూడా ఏంటి, అప్పుడెప్పుడో నోయిడాలో గూగుల్ వాళ్ళు అదానీకి సంబంధించిన డేటా సెంటర్లో కొంత స్పేస్ తీసుకున్నారట. దాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఈయన మెడలో వేసుకుని ఊరేగుతున్నారు. అసలు ఎంత ఆశ్చర్యంగా అనిపించిందంటే, ఎంత నవ్వుల పాలవుతాం ఇలాంటి మాటలు మాట్లాడితే అని కాస్తైనా ఆలోచించాలి జగన్ రెడ్డి గారు. మీ స్పీచ్ ఎవడైతే ప్రిపేర్ చేశాడో పట్టుకుని 4 ఉతకండి. ఎందుకంటే పదే ఇలా అబాస్ పాలు అవడం ఏం బాలేదండి. మీకు మంచి స్ట్రాటజీ ఉంది. ఆ స్ట్రాటజీ ఏంటో కూడా వాళ్ళు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఒక బలమైన స్ట్రాటజీ ఏంటంటే, ఒక 2 గంటల పాటు మనం కూర్చుని ఓకదంపుడుగా అబద్ధాలు చెప్పేసి లాస్ట్లో పవన్ కళ్యాణ్ గారినో, లోకేష్ గారినో, చంద్రబాబు నాయుడు గారినో, లేదంటే వాళ్ళ బాలకృష్ణ గారినో, ఇలా ఎవరో ఒకరిని ఏదో ఒకటి నోటికి వచ్చినట్టు పేలితే దాని చుట్టూ అందరూ తిరుగుతూ ఉంటారు. ఈలోపు ఈయన ఫేక్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆ ఫేక్ బ్యాచ్ వాళ్ళకి అవసరమైనటువంటి మిస్ఇన్ఫర్మేషన్ ప్రజల్లోకి క్యారీ చేస్తారు. ప్రజలు కూడా ఎంతో కొంత అరే నిజమేనేమో ఇదని నమ్ముతారు అనేటువంటి థాట్ ప్రాసెస్లో ఉండిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ రోజుల్లో అటువంటి దొబ్బవు. ఎందుకంటే ప్రజలందరూ కూడా డిజిటల్ ఇన్ఫర్మేషన్తో ఉన్నారు. ప్రతి ఒక్కరూ మీరు ఒక మాట చెప్తే ఇమీడియట్గా గూగుల్ చేస్తున్నారు. అసలు ఏది ఎప్పుడు జరిగిందని కళ్ళ ముందు అలాగా ఆర్టికల్స్ రూపంలో వచ్చేస్తున్నాయండి. మీరంతా బ్లైండ్గా ఉండడం అనేది ఏమాత్రం మీకు కానీ, మీ లీడర్షిప్కి కానీ, మీ పార్టీకి కానీ మంచిది కాదు. ఇవాళ వరకు మేము గుడివాడ అమర్నాథ్ గారు లాంటి వాళ్ళని కోడిగుడ్డు తెలివితేటలు అనుకున్నాం, కానీ ఈ కోడిగుడ్డు తెలివితేటలు అన్నీ మీ దగ్గర నుంచి వచ్చాయనే విషయం ఇవాల్టి ప్రెస్ మీట్తో చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయిందండి. ఈ వీడియో చివరి వరకు వాచ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ముఖ్యమైన కీలకమైన దగుల్బాజీ అబద్ధాలు ఒక 2 చెప్పారు ఇవాల్టి ప్రెస్ మీట్లో. ఆ 2 అబద్ధాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కదా, ఆయన చెప్పిన తర్వాత గూగుల్ జగన్మోహన్ రెడ్డి గారే తెచ్చేశారా అని నోరాల్లో పెట్టే వాళ్ళు కూడా ఉండొచ్చు. అటువంటి వారు కూడా ఖచ్చితంగా అలర్ట్గా ఉండడానికి ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. ఫస్ట్ థింగ్, అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు అదాని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అదానీతో చర్చించి విశాఖపట్నం మీకు స్ట్రాటజిక్ సెంటర్ అవుతుంది, ఈస్ట్ కోస్ట్కి ఇది అత్యద్భుతమైనటువంటి డెస్టినేషన్ అవుతుంది, సో ఇక్కడ మీరు కొన్ని వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేయండి అని అదానీతో ఒప్పించారా? జగన్మోహన్ రెడ్డి గారికి అంత సీన్ ఉందా? అందరికీ తెలిసిన విషయమే కదా ఇది. రెండో విషయం, జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు ఇవాళ గూగుల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే వచ్చిందో అందులో అదాని ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్ అని చెబుతున్నారండి. ఇంతకంటే దారుణమైనటువంటి బూతు జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి ఇక భవిష్యత్తులో వినలేమేమో. ఇంత దారుణమైన అబద్ధాలనే ప్రాపగండా చేస్తారంటే. ఒక పార్టీ అధినేతగా ఉన్నారు, ఎంతో కొంత సిగ్గుపడాలి కదా. మీకు మీ పార్టీకి సంబంధించి ఊడిగం చేసే సోషల్ మీడియా ప్రాపగండా బ్యాచ్ ఉన్నారు కదా, అటువంటి వారికి ఇటువంటి అసైన్మెంట్స్ ఇస్తే వాళ్ళు చేసుకుంటారు కదా. మీరెందుకు నవ్వులు పాలవడం, మీరెందుకు అబాస్ పాలవడం? మేము ఒక 7 స్లైడ్స్ చూపిస్తామండి. 7 స్లైడ్స్ మీరు వాచ్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఇవాల్టి వరకు నమ్మిన వాళ్ళు కూడా సిగ్గుపడతారు. ఇటువంటి వ్యక్తిన మనం ఫాలో అవుతోంది, ఇటువంటి అబద్ధాల కోరి మాటల మనం ఎంతకాలం వింటోందని. ఫస్ట్ పాయింట్ మీరు చూస్తున్నారంటే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సైన్స్ ఎంఓయూ విత్ అదానీ గ్రూప్ ఫర్ ₹70,000 crore డేటా సెంటర్ పార్క్స్. చాలా క్లియర్గా కనబడుతుంది కదా. ఆ కింద లైన్లో మీరు చూసినట్లయితే, ద స్టేట్ గవర్నమెంట్ అలాంగ్ విత్ అదానీ గ్రూప్ విల్ డెవలప్ ద హైపర్ స్కేల్ డేటా సెంటర్ మార్కెట్ ఇన్ ద స్టేట్, పొజిషనింగ్ ఏపీ యాజ్ ద ఈస్ట్ కోస్ట్ డేటా సెంటర్ హబ్ ఫర్ ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఇవాళ కూర్చుని ఓకదంపుడు ప్రసంగాలు ఏంటి జగన్ రెడ్డి గారు? ఇది 2019 నాటి కథ. మీరు ఇవాళ వచ్చి సబ్సీ కేబుల్, నేను సింగపూర్ ప్రభుత్వంతో మంతనాలు జరిపాను, సింగపూర్ ప్రభుత్వం నన్ను చూసి నా ముఖార విందాన్ని చూసి ఇక్కడ పెట్టుబడి పెట్టే వాళ్ళని ప్రోత్సహించడానికి సబ్సీ కేబుల్కి అంగీకారం తెలిపేసింది. ఎంత ప్రొజెక్షన్ అవసరం లేదండి. మీరు అంతా పొడి చేసింది ఏం లేదు ఈ ప్రాజెక్ట్లో. సరే, వాళ్ళ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్ అంటే అదేదో బోగస్ అని మీరు ప్రచారం చేయొచ్చు, ఏదో మేమేదో క్రియేట్ చేసేసామని. అదానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి ఆర్టికల్, దీన్ని ఆర్టికల్ కూడా అనలేం, ప్రెస్ నోట్.
అందులో ఉన్నటువంటి సినాప్సిస్ మీరు చూస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సైన్స్ MOU విత్ అదానీ గ్రూప్, వరల్డ్స్ ఫస్ట్ 100% రెన్యూవబుల్ పవర్ డేటా సెంటర్ పార్క్స్ టు బి క్రియేటెడ్ ఇన్ విశాఖపట్నం, పొజిషన్స్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ద ఈస్ట్ కోస్ట్ డేటా సెంటర్ హబ్ ఫర్ ఇండియా, సౌత్ ఈస్ట్ ఏషియా. అదానీ గ్రూప్ టు ఇన్వెస్ట్ 70,000 crores, పొటెన్షియల్లీ క్రియేటింగ్ 1 lakh jobs ఓవర్ 20 years. మీరు ఇవాళ కూర్చుని భజన చేస్తున్నటువంటి అదానీ చెప్పింది 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని. మరి అదానీ చెప్పింది తప్ప, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆయన సోషల్ మీడియా టీంతో చేపిస్తున్నటువంటి ప్రాపగండా తప్ప. అసలు మీ స్టాండ్ ఏంటి ఇక్కడ తేలాలి. ఆ కింద లైన్స్లో మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆ తర్వాత స్లైడ్లో మీరు చూస్తున్నారు నారా లోకేష్ గారికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్. ఆ కిందన గౌతమ్ అదానీ మాట్లాడినటువంటి స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయండి. మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బ్లైండ్గా మనందరినీ మోసం చేసేయడానికి, నేనే తీసుకొచ్చా అదానీ అని చెప్పడానికి కాస్త కోస్త సిగ్గు ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు. సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అని మీ మీడియాలో ప్రచారం చేయించుకుంటున్నారు. ఇవాళ సొమ్ము ఎవరిది సోకు ఎవరిది అనేది ఈ స్లైడ్స్ చూసిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమవుతుంది. MOU అనే కాదు, ఇమీడియట్గా ఫిబ్రవరి నెలలో 2019 సంవత్సరంలో శంకుస్థాపన కూడా చేశారు. విశాఖపట్నంలో శంకుస్థాపన చేసినటువంటి ఆర్టికల్ని మీరు చూస్తున్నారు. ఆంధ్ర సీఎం నాయుడు లేస్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ అదానీ గ్రూప్స్ డేటా సెంటర్ ఇన్ వైజాగ్. ది న్యూస్ మినిట్లో పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ ఇది. సరే, ఈ తర్వాత కూడా మీరు చూసినట్లయితే మరి శంకుస్థాపన ఆ రోజు అయిపోయింది కదా, మరి అదానీ ఏం చేసింది ఆ తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముప్పు తిప్పలు పెట్టేవాళ్ళు, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. వాళ్ళకి అలాట్ చేసినటువంటి ల్యాండ్ని వెనక్కి తీసేసుకుంటా ఉన్నారు. మరి వాళ్ళ దగ్గర నుంచి చివరికి ఎంత దొబ్బారు ఏంటో మనకు తెలియదు. కానీ వాళ్ళు అన్న 70,000 కోట్ల రూపాయల పెట్టుబడిని కుదించి, అంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన బ్రాండ్ ఏది కనిపించకూడదు విశాఖపట్నంలో. ఇంత దౌర్భాగ్యకరమైనటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే జగన్ రెడ్డి గారు. మీరే కనబడుతున్నారండి మాకు. మీరు చూసారు కదా, ది హిందూలో పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ ఇది. ఇదేదో పచ్చపత్రిక, పసుపు పత్రిక లేదా TDP ఛానల్ ఇలాంటివి ఏం కాదు. ది హిందూలో పబ్లిష్ అయిన ఆర్టికల్. అదానీ గ్రూప్ మే డౌన్ సైజ్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ వైజాగ్ డేటా సెంటర్ ఫాలోయింగ్ ద చేంజ్ ఆఫ్ గాడ్ ఇన్ ద స్టేట్. అంటే ఏంటి దాని అర్థం? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎక్కిన తర్వాత అదానీ పెట్టాలనుకున్నటువంటి పెట్టుబడిని కుదించుకుంది. ఎంత కుదించుకుందంటే 3,000 కోట్ల రూపాయలు కుదించుకుంది అనేది 2019 ఎండింగ్ నాటికున్న సారాంశం. ఆ తర్వాత విషయాలను కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రాజకీయ ప్రయోజనం కోసం ఎలక్షన్కి వెళ్లే ముందు పొలిటికల్గా తాను ఏదో విశాఖపట్నానికి చేసేసానని చెప్పుకోవడానికి అదానీ వాళ్ళని మరి బెదిరించాడో భయపెట్టాడో మనకు తెలియదు. కానీ వాళ్ళు చివరికి వచ్చి శంకుస్థాపన చేశారు. ఇక్కడ ఒక బ్యూటీ ఏంటంటే అదానీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు క్లిక్ చేసి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ పేరు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ ఎక్కడ ఏ ప్రెస్ నోట్లో కూడా కనిపించదు. అంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్కి సంబంధించి రెండోసారి వాళ్ళు శంకుస్థాపన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మేము ఈ రకమైన శంకుస్థాపన చేశామని ఒక్క నోట్ కూడా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టలేదంటే అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్వెస్టర్స్కి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదాని అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఇందాక మీరు చూసారు. ఇప్పుడు నెక్స్ట్ మీరు స్లైడ్లో చూడబోయేది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత October 14, 2025 అదానీ వెబ్సైట్లో కనిపిస్తున్నటువంటి మరొక ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీరు చూసినట్లయితే అదానీకి కంటిన్యూషన్గా గూగుల్ రాలేదు. అదానీ వాళ్ళతో చేసుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా సబ్సీ కేబుల్స్ వేరు, ఇవాళ గూగుల్ ఇన్వెస్ట్మెంట్తో వచ్చేటువంటి సబ్సీ కేబుల్స్ వేరు. గూగుల్ ఇన్వెస్ట్మెంట్ వేరు, అదానీ ఇన్వెస్ట్మెంట్ వేరు. కేవలం అదానీ అనేటువంటి బ్రాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ క్రియేట్ చేయడానికి, అంటే మనం ఒక భారీ భవంతిని కట్టుకోవాలన్నప్పుడు మన దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి. కానీ ఆ డబ్బులతోటి మనం నేరుగా వెళ్ళి ఇటుక పేర్చే కట్టం కదా, ఒక మంచి మేస్త్రిని వెతుక్కుంటాం కదా. అలా ఇవాళ గూగుల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంది. అమెరికా నుంచి తీసుకొచ్చి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయించదు కదా. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో భారతదేశంలో ఎక్స్పర్టైజ్ ఎవరికి ఉంది, అటువంటి వారికి పనులన్నీ అప్పచెప్తారు. అందులో భాగంగా ఇవాళ అదానీతో టైఅప్ అయ్యారు. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తున్నారు, అదానీ అండ్ గూగుల్ పార్ట్నర్ టు బిల్డ్ ఇండియాస్ లార్జెస్ట్ డేటా సెంటర్ క్యాంపస్ ఇన్ విశాఖపట్నం అన్నారు తప్ప వీఆర్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్స్ అని అదానీ ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఇంకొక విషయం
విషయాన్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పార్ట్నర్షిప్ ఇంక్లూడ్స్ నెక్స్ట్ జనరేషన్ డేటా సెంటర్ క్యాంపస్ డెవలప్మెంట్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు పవర్ ఇండియాస్ ఏఐ డ్రైవెన్ ఫ్యూచర్. వాళ్ళు ఏమన్నారండి, క్లియర్గా మీరు చదవండి, ఇక్కడ డేటా సెంటర్ క్యాంపస్ డెవలప్మెంట్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నారు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడంలో మాత్రమే వాళ్ళ పాత్ర. ఇంకొక లైన్లో మీరు చూసినట్లయితే ఇట్ విల్ బి బ్రాట్ టు లైఫ్ ఇన్ క్లోజ్ కొలాబరేషన్ విత్ ఇకోసిస్టమ్ పార్ట్నర్స్ ఇంక్లూడింగ్ అదానీ కానెక్స్ అండ్ ఎయిర్టెల్. అంటే చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇకోసిస్టమ్ పార్ట్నర్స్ వాళ్ళ ఇకోసిస్టమ్ క్రియేట్ చేయడంలో గూగుల్ డబ్బులు ఇస్తే వీళ్ళు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు, అంతే తప్ప వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో కూర్చుని ఇలాంటి కనీసమైన అంశాలు స్టడీ చేయకుండా, అరే ఇలాంటి మాటలు, ఇలాంటి ఫేక్ మాటలు, ఇలాంటి ఫేక్ బూతులు డైరెక్ట్గా నా నోట్లోంచే జనాలు వెంటే చీ కొట్టరా, అసహ్యించుకోరా అనేటువంటి ఇంగితం కూడా లేకుండా ఇదంతా నా సొమ్ము, ఇదంతా నా సోకు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకునేటువంటి ప్రయత్నం అనేది చాలా డిగ్రేడింగ్గా అనిపిస్తోందండి. మీరు ఆ నెక్స్ట్ లైన్స్లో కూడా చూసినట్లయితే విశాఖపట్నం ఈజ్ నౌ set to become a global destination for technology and we are thrilled to be the architects of this monumental journey అన్నారండి. ఆర్కిటెక్ట్స్ వాళ్ళు కేవలం ఆర్కిటెక్ట్ మాత్రమే. జనాన్ని ఏ విధంగా అయినా తప్పుదోవ పట్టించాలనేటువంటి ఒక మూర్ఖమైన స్ట్రాటజీతో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకమంతా చాలా అప్రమత్తంగా ఉండాలి, ఇటువంటి వారి విషయంలో చాలా అవగాహనతో మెలగాలి. ఇవాళ మన కళ్ళ ముందు ఎంత ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా అబద్ధాలని ప్రాపగండా చేస్తూ ఉంటే మరి అటువంటి నాయకుల్ని ఏమనాలి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేసేటువంటి వారు కూడా ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రోత్లో మీరు భాగస్వాములుగా ఉండాలనుకుంటున్నారా లేదా అనేది. ఇవాళ ఏవైతే గూగుల్ కావచ్చు, అదానీ కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఇవాళ విదేశాల్లో తిరుగుతూ కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని వారందరూ చేస్తున్నటువంటి శ్రమ కావచ్చు, ఇవన్నీ అల్టిమేట్గా ఎవరికి ఫ్రూట్స్ ఇస్తాయంటే మన ప్రజానీకానికి, మన యువతకి, రేపటి భవిష్యత్తుకి. ఈ కనీసమైనటువంటి అంశాలని జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవట్లే. 2029లో ఏ రకంగా అయినా తిరిగి తాను అధికారంలోకి రావాలనేది మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏ రకంగా అయినా ప్రజలతో అబద్ధాలను నమ్మించాలనుకుంటున్నారో అందుకోసం ఎంతైనా ఖర్చు చేయడానికి వెనకడుగు వేయట్లేదు. ఆయన అనేక రూపాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల బుర్రల్లోకి అబద్ధాలను చొప్పించే ప్రయత్నాలను చేస్తున్నారు. సో తస్మాత్ జాగ్రత్త అనేటువంటి సూత్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి అతి ముఖ్యమైనదిగా భావించాలి. జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో పడినట్లయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ అనేది అంధకారం అయిపోతుంది. ఇటువంటి వ్యక్తుల ట్రాప్లో పడకుండా అవగాహనతో మెలగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవాళ ఇంత ఇన్ఫర్మేషన్ని మీ ముందుంచే ప్రయత్నం చేశాం. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.